తెలంగాణ రీసోర్స్ సెంటర్ చర్చా వేదికకి వచ్చిన మిత్రులకి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఇవాళ నిజానికి బహుశా ఈ దేశంలో ఏ బిల్లు కానీ లేకపోతే ఏదైనా పాలసీ కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు SEZ లాంటి చట్టాలు తీసుకునే నిర్ణయాలు అప్పుడు కానీ ఇంకా ఇంతకుముందు 3-4 రాష్ట్రాలు విభజించినప్పుడు కానీ జరగనంత చర్చ రచ్చ అంత హడావిడి దేశం మొత్తం మీద ప్రపంచ దేశాల ముందు పార్లమెంటరీ రాజకీయాల మనస్తత్వం ఇప్పుడు చూస్తున్నాం. ఇది నిజానికి తెలంగాణ వస్తుందని సంతోషించాలా, లేకపోతే ఇంత భయంకరమైన రాజకీయాలు ఈ పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంటరీ రాజకీయాల అడ్డం పెట్టుకొని జరుగుతున్న నాటకాలను చూసి బాధపడాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అయితే తెలంగాణ ఇస్తున్నాము 60 సంవత్సరాల పోరాటం, ఆ తర్వాత మనము కమిటీలు, కమిషన్లు, చర్చలు, ఆల్ పార్టీ మీటింగ్స్ ఇన్ని జరిగిన తర్వాత కూడా తెలంగాణ బిల్లుని కనుక మనం చూస్తే నిజంగా ఇది మనం కలలు కన్న తెలంగాణనేనా అని మనము ఆలోచించక తప్పని పరిస్థితి. హైదరాబాద్ మీదనే కన్నేసిన సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల గురించి నిన్నటికి నిన్న పార్లమెంట్లో పేపర్ స్ప్రేలు అయితే ఏంటి, కత్తులు అయితే ఏంటి, పిడిగుద్దులు, వాళ్ళ ముష్టి యుద్ధాలు చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ చర్చా వేదికలో పోలవరం గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చే అనివార్యమైన పరిస్థితి. అసలు ఆదివాసీ భుజాల మీద గన్ను పెట్టి ఆదివాసీలను పణంగా పెట్టి ఆదివాసీలని బలిపెట్టి తెలంగాణ ఇస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది ఒక విధంగా చూస్తుంటే. ఆదివాసీలు ఈ తెలంగాణలోన అంతర్భాగంగా చూడబోతున్నామా లేదా అనేది ఇప్పుడున్న మన వైఖరిని బట్టి స్పష్టంగా తెలిసిపోతుంది. నేను కొంతకాలం క్రితం తెలంగాణ ఉద్యమం మర్చిపోయిన అంశాలని ఒక 4-5 అంశాలు పెట్టి ఒక పత్రికకు పంపిస్తే వాళ్ళు వేయలేదు. అందులో మొట్టమొదటి ఆదివాసీలు, 2 పర్యావరణం హక్కులు భూమి, 3 మైనారిటీలు, 4 మహిళలు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న మనము అనుకుంటున్న సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, ఇవేవి కూడా నిజానికి తెలంగాణ ఉద్యమం మాట్లాడలేదు. సరే మాట్లాడిపోయింది, ఇప్పుడన్నా మాట్లాడదామా అనుకుంటే ఇప్పుడు అసలు చాప కింద నీరులాగా ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు గురించి అసలు జాతీయ హోదా ఇద్దామా వద్దా అనే దగ్గర జరిగిన చర్చ ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలని మా దాంట్లో కలిపేయండి, మేము కలుపుకుంటాము, 7 డివిజన్లను కలుపుకుంటాము, 136 గ్రామాలని కలుపుకుంటాము అని వస్తున్న వార్తలను చూస్తే నిజంగా ఈ ఆదివాసీలని ప్రేమతో కలుపుతున్నారా? చాలాసార్లు మేము ఫేస్బుక్లో అప్డేట్ చేసినాం. అసలు ముంపు ప్రాంతాలంటే ఆంధ్రాలో ఉన్న మునిగిపోతాయి, తెలంగాణలో ఉన్న మునిగిపోతాయి. దాంట్లో కలుపుకోవడం వల్ల వచ్చే కష్టమేంది, లాభం ఏంటంటే వేరే రాష్ట్రంలో ఉంటారు కాబట్టి అప్పుడు మళ్ళీ అభ్యంతరాలు చెప్తారు కాబట్టి అప్పుడు కష్టం అవుతుంది కాబట్టి మనం కలుపుకుంటాం. సరే, తెలంగాణ విలీనం, తెలంగాణ ఇస్ జస్ట్ మర్జింగ్ విత్ సీమాంధ్ర అనుకున్నప్పుడు కనీసం కొత్త రాష్ట్రం కూడా కాదు, అది మళ్ళీ మా అస్తిత్వానికి మేమున్న పూర్వ స్థితికి రావడానికి 60 సంవత్సరాలు బట్టి ఇన్ని కథలు, కమిషన్లు, నాటకాలు జరుగుతుంటే ఒక ఆదివాసీ ప్రాంతంలోకి పోయి ఆదివాసీలకు ఇష్టం లేకుండా ప్రాజెక్టులు పెట్టి ఆదివాసీలను మేము కలుపుకుంటున్నామని ఆదివాసీలను భాగస్వామ్యం చేయకుండా జరుగుతున్న చర్చలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆదివాసీలకు అసలు ఎవరినన్నా ఒక కన్సర్న్డ్ మినిస్టర్ని కానీ కమిటీ కానీ ప్రజాభిప్రాయ సేకరణ కానీ చేసి మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు, అసలు పోలవరం మీకు అవసరమా లేదా, దీనివల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఏంటి అనేది ఇప్పుడు చాలాసార్లు మనం చూసినాం. అది పబ్లిక్ హియరింగ్ కాదు, పోలీస్ హియరింగ్ అని చెప్పినాం. అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు అందరు కలిసి పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎక్కడైతే ఆదివాసీలు ముంపునకు గురయ్యే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళని రానియకుండా మొత్తం పొలిటికల్ పార్టీల వాళ్ళు, కాంట్రాక్టర్లు, వాళ్ళకు సంబంధించిన మనుషులు వచ్చి ఇప్పుడు ఇక్కడ మిత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, ప్రజాభిప్రాయ సేకరణ చేసి వాళ్ళకి ఇష్టమైన ప్యాకేజీలు ప్రకటించుకొని
జరిగిన సందర్భం మనం చూసినాం. విపరీతంగా పెరిగిపోయిన ఖర్చులను కూడా మనం చూసినాం. అయితే ఇప్పుడు ఈ ఆదివాసీల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఒక్క పొలిటికల్ పార్టీ ఇవాళ న్యూ డెమోక్రసీ కొన్ని పార్టీలు ఖమ్మంలో గొడవ చేస్తున్నాయని విన్నాం. బాలగోపాల్ గారు ఉన్నప్పుడు పోలవరం వ్యతిరేక ఐక్య సంఘటన అని చెప్పి నేను దాదాపుగా ఒక సంవత్సరంన్నర అక్కడ తిరగడం జరిగింది. ఆ క్రమంలో త్రినాథరావు గారు, బాలగోపాల్ లాంటి వాళ్ళతోటి, సంఘాల వాళ్ళతోటి, బహుశా రమణ లక్ష్మయ్య గారు కూడా వచ్చింటారు. అప్పుడు సందర్భం ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడలేని సందర్భం. ఇప్పుడున్న సందర్భం తెలంగాణ రావాలంతే. తెలంగాణలో ఉమ్మడి పాలన, 10 సంవత్సరాల పాలన, ఇక్కడున్న లా అండ్ ఆర్డరు, ఇక్కడున్న ఎడ్యుకేషన్, ఇక్కడున్న రెవెన్యూ, ఇక్కడున్న గవర్నర్ పాలనలోకి అధికారాలు ఇవ్వడం గురించి మనం మాట్లాడకూడదు. ఆదివాసీలు పోలవరం నుంచి ముప్పు ప్రాంతాలు ఆంధ్రలోకి పోతుంటే మనం మాట్లాడవద్దు. ఇంకా ఇవాళ కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు మాకు హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ అంతా కావాలి. ఇంకా ఒకటి ఒక ఆయన అంటున్నాడు, అసలు ఆంధ్రాకు దగ్గరలో ఉండే ప్రాంతాలన్నింటినీ మేము కలుపుకుంటాం, అసలు 10 సంవత్సరాల వరకు యూనియన్ టెరిటరీ చేస్తాం. ఇట్లాంటి వాటి మీద చాలా స్తబ్దత, నిశ్శబ్దం. మరి దాన్ని కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అంటారు అంబేద్కర్ ఒక దగ్గర. ఏదన్నా విషయం మీద చర్చ జరిపితే దానికి అనవసరంగా ఎక్కువ ప్రాముఖ్యత వస్తుంది కాబట్టి ఆ చర్చ గురించి చర్చ చేయకూడదు అని అంటారు. మరి అట్లా చర్చ చేయకుండా ఉంటున్నారా, లేకపోతే తర్వాత ఏదో కోర్టులో వేసాం తర్వాత చూద్దామని అనుకుంటున్నారో తెలియదు. కానీ ఇవాళ తెలంగాణ సందర్భం, హైదరాబాద్ గురించి మనం ఎంత చర్చించుకుంటున్నామో బహుశా మనందరం కూడా ఆదివాసీల గురించి అంతే చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం ఖమ్మం జిల్లా, ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న కోయా, కొండరెడ్లు, అతి విలువైన అటవీ సంపద, సంస్కృతి, పర్యావరణం, హక్కులు, పునరావాసం, వీటన్నిటిని గురించి చర్చించకుండా తెలంగాణ గురించి మాట్లాడుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆదివాసీ మిత్రులు తుడుందెబ్బ రమణ లక్ష్మయ్య గారు, సౌంది వీరయ్య గారు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఇవాళ జరుగుతున్న తెలంగాణ సందర్భం, తెలంగాణ విడిపోతున్న క్రమంలో అటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కానీ ఇటు తెలంగాణ ప్రాంతం వాళ్ళు కానీ ఏ కొద్ది మంది ప్రజాస్వామికవాదుల పక్కన పెడితే ఎవరు కూడా తెలంగాణ ఆదివాసీల పరిస్థితి గురించి మాట్లాడేది లేదు. నిజంగా పోలవరం దానికి ఎవరి లాభం పొందుతున్నారు, ఈ పోలవరం మీద ఎందుకు ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లు కన్నేసిండ్రు, ఈ పోలవరంలో ముంపు గ్రామాలను ఎందుకు కలుపుకోవాలని చూస్తున్నారు అనేది కొన్ని విషయాలు ఇవాళ మాట్లాడుకొని ఇక్కడి నుంచి ఒక అర్థవంతమైన చర్చ, ఆదివాసీలు తెలంగాణలో అంతర్భాగం, ఆంధ్రలో కూడా అంతర్భాగం, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రాజెక్టులు కట్టడం కానీ, వాళ్ళని మేము కలుపుకుంటాం, అదేంటో ఆస్తి పంచుకున్నట్టు మేము కలుపుకుంటాం లేకపోతే మీరు కలుపుకోండి అంటే వాళ్ళ ఎవరు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళనే భాగస్వామ్యం చేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని ఇందులో మొదట రమణ లక్ష్మయ్య గారిని మాట్లాడాలని కోరు. నా పేరు రమణ లక్ష్మయ్య అండి, ఖమ్మం మాది, తుడుందెబ్బ స్టేట్ సెక్రటరీ. టీఆర్ఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఈ చర్చా కార్యక్రమానికి రావటం మరి ఆదివాసీలుగా మొదటి చర్చా వేదిక. గతంలో పర్యావరణం, ఇతర సమస్యల మీద చర్చ జరిగింది. కానీ ఇప్పుడు పోలవరం మీద మొదటిగా మనం చర్చించుకుంటున్నాం. పోలవరం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి కూడా ఆదివాసీలు అంటే కొన్ని సంఘాలు అక్కడ వ్యతిరేకంగా అసలు పోలవరాన్ని ప్రాజెక్ట్ని కట్టకూడదని ఒక డిమాండ్ తోటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకి పోలవరం కడితే జరిగేటువంటి నష్టాలు, ఇబ్బందులు ఎలాంటివి అనేది తెలియకపోవటం వల్లనే ఈరోజు అక్కడ నష్టపరిహారం తీసుకోవటానికి ముందుకు రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కొన్ని 2005 నుండి 2008 వరకు చాలా వరకు ఆ ప్రాంతంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఆ ప్రాంతంలో ఆదివాసీని చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.
కానీ అక్కడ చైతన్యం రాకపోవటానికి కూడా కొన్ని కారణాలు మాకు కనిపించినాయి. అక్కడ ప్రధానంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులు ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతంలో వాజేడు నుండి రాజమండ్రి వరకు ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కడ జరుగుతుంది. అయితే మన తెలంగాణకు వచ్చినటువంటి వాజేడు నుండి కూనవరం వరకు ఆదివాసీల భూములను మొత్తం కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆక్రమించుకోవడం జరిగింది. అక్కడ ఆంధ్ర వాళ్ళే. ఈ ఆంధ్ర వాళ్ళు సుమారు